హరే కృష్ణ. ఈ ఆధునిక కాలంలో చాలా మంది జంతువులకి భావోద్వేగాలు ఉండవు. వాటిని ఒక వస్తువుల్లా చూస్తారనమాట. వస్తువుల్లా చూసి దానికి ఒక ఆత్మ లేదు, ఏమి లేదు, దానికి ఒక ఎమోషన్స్ లేవు అని వాటిని మనం ఎలా కూరగాయలని చూస్తామో ఆ విధంగా జంతువుల్ని చూడటం వలన వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి పశ్చాత్తాప భావం లేకుండా జంతువుల్ని తింటూ ఉన్నారు. కానీ జంతువులకు గూడా భావోద్వేగాలుంటాయి. నా చిన్నతనంలో గేదెలు, కొన్ని ఏరియాల్లో బర్రెలంటారు. సో, వాటితోటి ఎక్కువ ఆహ్, స్కూల్ అయిపోయినాక ఆహ్, నేను ఎక్కువగా ఆటల కంటే వెళ్లి వాటి కోసం వాటికి నీరు పెట్టడం, లేకపోతే గడ్డి వేయటం ఇలా పనులు చేసేవాడిని. ఆ సమయంలో చూసిందేంటంటే, ఆ గేదెలు గూడా వాటికి భావోద్వేగాలుంటాయి. ఎప్పుడైతే అవి దూడకి జన్మనిస్తాయో, దూడ పుట్టినాక 2, 3 రోజులు వాటిని పొలాలకే పంపం. తర్వాత పొలానికి పంపినాక తిరిగి వచ్చే సమయంలో మిగతా అన్ని గేదెలతో పాటు వస్తుంది. కానీ ఒక బజారు దూరం ఉందనగా అది పరిగెత్తుతుందన్నమాట. ఎందుకు? కొత్తగా ఇప్పుడే నా బిడ్డుంది, దూడుంది పుష్టంలో. దాన్ని కలుసుకోవాలి. తర్వాత ఏదైనా వేరు వేరు కారణాల ద్వారా దూడ చనిపోతే 1, 2 రోజులు మేత మేయదు గేదె. ఆహ్, ఎందుకంటే వాటికి భావోద్వేగాలుంటాయి. వాటికి ఎమోషన్స్ ఉంటాయి. అలాగే అవి గూడా అందమైన ఇల్లుని నిర్మించుకుంటాయి. మనం చూడొచ్చు తేనెటీగలు మంచి అందమైన ఒక చుక్క తేనె గూడా కిందకి పడదు. కానీ మనం కొంచెం అలా ఒత్తితే ఆ తేనె కారుతుంది. కానీ అది అక్కడే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మొత్తం అదంతా అందులోనే ఉండిపోతుందన్నమాట. పిచ్చుకలు గూడా మంచి గూడు నిర్మించుకుంటాయి. మనము ఇల్లు నిర్మించుకుంటాం. అవి నిర్మించుకుంటాయి. మనం గూడా పిల్లలకి బాగా చదువు జెప్పించి పెద్ద పెద్ద కాలేజీల్లో, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఎక్కువ ఎక్కువ ఫీజులు గట్టి మరి వాళ్ళకి చదువులు జెప్పిస్తాం. వాళ్ళకి ఇంజినీర్లు, డాక్టర్లు జేసి అమెరికా ఇలా పంపించి చాలా గర్వంగా ఫీలవుతాం. కానీ అవి జంతువులు గూడా పులులు, సింహాలు ఒక్కోసారి జింకను పట్టుకుంటాయి. కానీ చంపవు. ఆ చిన్న వాటి కూనలుంటాయి గదా! వాటికి చెబుతాయి. నువ్వు దీని మీద ఇప్పుడు దాడి చెయ్యని. నేర్పిస్తాయన్నమాట. ఎలా జింకలను పట్టుకోవాలి అని. సో, ఆ విధంగా మనుషులకి, జంతువులకి రక్షించుకోవడంలో, తినడంలో వీటన్నిటిలో పెద్ద తేడా లేదన్నమాట. కాకపోతే జంతువులు కేవలం ఆహారం ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఎక్కడ నిద్రపోతాం? ఎలా రక్షించుకోవాలి? ఎలా పునరుత్పత్తి చేసుకోవాలి? వీటి గురించి ఆలోచిస్తాయి. కానీ ఒక మానవుడు మాత్రం ఆత్మ గురించి, భగవంతుడి గురించి ఆలోచించే ఆహ్, దాని గురించి తర్కించే విచక్షణా శక్తి మానవుడికి ఇవ్వబడిందనమాట. అందుకే మానవుడు ఆలోచించగలడు. మనం అనుకోవచ్చు చిన్నప్పుడు నేను ఇంత చిన్న పిల్లవాడిని. తర్వాత హైట్ పెరిగాను. ఎలా పెరిగానంటే మనకు మనసులో వస్తుంది తిన్నాం గాబట్టి. 3 పూటలా తింటున్నాం. పొద్దున్నే దోసలు తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం తింటాం. ఇలా తింటున్నాం గాబట్టి మన శరీరం పెరుగుతుంది. కానీ అదే ఆహారాన్ని ఇంజెక్షన్ రూపంలో మనం ఒక మృతదేహానికి ఇచ్చామనుకోండి, రోజు సెలైన్ పెడుతూ ఉన్నాం. ఆహ్, మృత శరీరం పెరిగిద్దా? పెరగదది. ఏం జేసినా సరే అది నశించిపోతూనే ఉంటుంది. సో, మరి ఎందుకంటే మన శరీరం పెరుగుతుంది మనం తినడం వలన గాదు. మన లోపల ఆత్మ ఉండటం వల్ల. ఆత్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలం అది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, ఆ శరీరానికి ఎంత అన్నం పెట్టు, ఎన్ని ఇంజెక్షన్‌లు జెయి, అది పెరగనే పెరగదు. అదే విధంగా ఆత్మ గనక శరీరంలో ఉంటే, అప్పుడు అది అందంగా ఉంటుంది. కానీ ఆత్మ గనక వెళ్ళిపోయిందనుకోండి శరీరం నుండి, భార్య గూడా భర్త యొక్క శరీరం దగ్గర ఉండటానికి, ఒంటరిగా ఉండటానికి భయపడుతుందన్నమాట. ఆత్మ లేకపోతే సొంత భర్త శవం దగ్గర
భార్య ఉండటానికి కూడా భయపడుతుంది. అంత మృతదేహం భయపెడుతుంది. ఆత్మ ఉనికి దానికి అందాన్ని ఇస్తుందనమాట. అందుకే ఎక్వేరియంలో చేపలుంటాయి. రంగురంగుల చేపలు తిరుగుతూ ఉంటాయి. అందరూ వెళ్లి చూస్తూ ఉంటారనమాట. చేపలు భలే ఉన్నాయి, చేపలు భలే ఉన్నాయని. కానీ ఒక 10 చచ్చిపోయిన చేపలేసామనుకోండి అందులో, ఎవ్వరు ఎళ్ళరు దాన్ని చూడటానికి. ఎందుకంటే అందం లేదు ఆటిల్లో. ఆత్మ ఉంటే అందులో అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఇది కేవలం మానవుడికి, మనుష్యుడికి, జంతువులకి అర్థం కాదిది. జంతువులకి కేవలం వాటికి భావోద్వేగాలుంటాయి. అవి గూడా వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాయి. అవి గూడా మంచి ఇల్లు కట్టుకుంటాయి. అన్నీ చేస్తాయి. కానీ వాటికి ఆత్మ గురించి, శరీరానికి మధ్యలో ఉన్న తేడా అర్థం గాదు. అలాగే భగవంతుడెవరు అనే దాని గురించి గూడా అవి అర్థం చేసుకోలేవు. కానీ మనిషి అర్థం చేసుకోగలడనమాట. మనిషి ఓహ్! మృత శరీరం పెరగట్లేదు. కానీ ఆత్మ ఉన్న శరీరం పెరుగుతుంది అంటే, మనం ఈ శరీరం గాదు, శరీరంలో ఉన్న ఆత్మమే. ఈ శరీరం నాకు ఒక వాహనం లాంటిదంతే. వాహనం ఉందనుకోండి, కారుందనుకోండి, కారుని మనం మెయింటైన్ చేసుకుంటాం. కారులో పెట్రోల్ పోస్తాం, కారుకి రోజు క్లీనింగ్ చేస్తాం. కానీ అది గాదు కారుని మెయింటైన్ చేయటం గాదు మన ఉద్దేశ్యం. కారు ఉన్నది దేనికి? మనల్ని గమ్యస్థానానికి చేర్చడానికి. అదే విధంగా ఈ శరీరం గూడా మనల్ని భగవద్ధామానికి చేర్చడం కోసం ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఎలాగైతే ఆత్మ ఉన్న శరీరం అందంగా ఉంటుంది, ఆకర్షిస్తుంది. ఆ చేపలు ఆత్మ ఉన్నంత కాలం అది తిరుగుతూ ఉంటే మనమందరం ఆకర్షించబడతాం. అదే చచ్చిపోతే చచ్చిపోయిన చేపలున్న ఎక్వేరియంలో ఎవరు చూడరు. కాబట్టి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆత్మ. మరి పరమాత్మ ఇంకా ఎంత ఆకర్షణీయుడై ఉంటారు. సో, అందుకే కృష్ణ అంటే అందరిని ఆకర్షించేవాడు. రామ అంటే ద రిజర్వాయర్ ఆఫ్ ప్లెజర్. ప్రతి ఒక్కరికి ఆనందాన్నిచ్చేవాడు. సో, ఆ విధంగా సే ఆత్మ ఎలా అందంగా ఉంటుందో, పరమాత్మ ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆకర్షిస్తాడనమాట ప్రతి ఒక్కరిని. ప్రతి ఒక్కరికి ఆనందాన్నిస్తాడు. కాబట్టి అటువంటి పరమాత్మ అయిన కృష్ణుడు, రాముడు ఆయన మహామంత్రాన్ని జపం చేయాలి గానీ, మనం సమయాన్ని వృధా చేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరిలో గూడా ఉంటుంది. మరి మనం అనుకోవచ్చన్నమాట. ఏందండి నాకు ఆకర్షణ లేదు. మీరు చెబుతున్నారు కృష్ణ అంటే సర్వాకర్షణకుడు. రామ అంటే అందరికి ఆనందాన్నిచ్చేవాడు. కానీ నాకెందుకో ఆయన మీద ఆకర్షణ కలగట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో గూడా భగవంతుడి మీద ఆకర్షణ ఉంటుంది. కాకపోతే అది నిద్రావస్థలో ఉందన్నమాట. ఆ నిద్రావస్థలో ఉన్న ఆకర్షణని మేలుకొల్పాలి. దాన్నే సాధనా భక్తి అంటారు. మనం రోజు జపం చేస్తాం. ఇలా బుధవారం క్లాసులు అటెండ్ అవుతున్నారు. శనివారం క్లాసులు అటెండ్ అవుతున్నారు. భగవంతుడికి రథయాత్రలని చేస్తున్నాం. జన్మాష్టమి అని చెప్పి ఆయనకి అభిషేకం చేస్తున్నాం. ఏకాదశి ఉంటున్నాం. వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటి? ఆహ్, మనకి భగవంతుడి మీద ఉన్న ప్రేమ నిద్రావస్థలో ఉన్న ప్రేమని మేలుకొల్పడం కోసం. ఆ విధంగా మనం చేసే పూజలన్నీ గూడా ఆహ్, దీని గురించి చేయాలన్నమాట. భగవంతుడి మీద మన లక్ష్యం కృష్ణ ప్రేమ. కృష్ణుడి మీద ప్రేమ కలిగించుకోవటం కోసం చేయాలి. అంతేగాని భౌతిక ప్రయోజనాల కోసం గాదు. నేను ఈ రథాన్ని లాగితే నాకు ఒక ఈ సంవత్సరం పంట ఎక్కువ పండుతుంది. లేకపోతే ఆహ్, మా అబ్బాయికి వివాహం కుదురుతుంది. అలా భౌతిక ప్రయోజనాల కోసం మనం భక్తిని చేయకూడదు. అదెలాంటిదంటే జైల్‌లో ప్రయోజనాలను అడగడం లాంటిదన్నమాట. జైల్‌లో గూడా జైల్‌లో జైలర్ ఉంటాడు. వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు బాగా మచ్చిక చేసుకుంటారన్నమాట జైలర్ తోటి. జైలర్‌ని పొగుడుతూ ఆహ్, దానివల్ల ఏమవుతుందో వాళ్ళకి కొన్ని లాభాలు కలుగుతాయి. దోమతెర ఒచ్చిద్ది. లేకపోతే అందరికి 3 చపాతీలు పెడితే ఆయనకి 4 చపాతీలు పెడతారు. లేకపోతే ఇంట్లో వాళ్ళతోటి ఫోన్‌లో మాట్లాడుకోవటానికి అనుమతిస్తారు. సో, ఈ విధంగా కానీ జైలు నుండి బయటకైతే రారు. జైల్లోనే ఇంకొన్ని అదనపు సదుపాయాలు మీకు దొరుకుతాయి. సో, అదే విధంగా భౌతిక ప్రయోజనాల కోసం అడిగితే, ఈ జన్మలో మన జీవితం కొంచెం కంఫర్టబుల్‌గా జీవించవచ్చు. కానీ
మోక్షం అయితే దొరకదు. కాకపోతే వీళ్ళు నాస్తికుల కంటే మంచి వాళ్ళే. నాస్తికులు ఏంటి? నాస్తికులు భగవంతుడి నుండి సూర్యరశ్మి, వాయువు, జలము ఇవన్నీ తీసుకుంటారు. కానీ భగవంతుడు లేడంటారు. సో వాళ్ళు అంతా మన చేతుల్లోనే ఉంది. మనం కష్టపడితే దొరుకుతుంది. భగవంతుడు చేసేదేమీ లేదు. ఈ విధంగా కూడా అనుకుంటూ ఉంటారనమాట. నేను అదే చెప్పాను. భగవంతుడి యొక్క కృప కూడా కావాలి. మనం కేవలం ఇత్తనాలు నాటాం. మన శ్రమ మనం చేస్తే సరిపోదు. భగవంతుడి కృప లేకపోతే వర్షాలు రావు. అప్పుడు పంటలు ఎలా పండుతాయి? సో ఇద్దరు, భగవంతుడి కృప కూడా కావాలి. మన యొక్క ఆ మన యొక్క పరిశ్రమ కూడా కావాలి. ఈ రెండు ఉంటేనే ఏదైనా. కానీ నాస్తికులు ఏంటంటే భగవంతుడి కృపని ఆ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వాళ్ళు భగవంతుడే లేడు ఈ విధంగా చెబుతారు. సో ఈ విధంగా ఆ వాళ్ళకంటే, అటువంటి నాస్తికుల కంటే ఎవరైతే ఆ ఉద్యోగం కోసం ఇట్లా, నేను కూడా ఒకప్పుడు ఏ విధంగా ఆ ప్రార్థన చేసేవాడిని అనమాట. మా హైదరాబాద్ లో ఉన్నప్పుడు బీటెక్ అయిపోయి నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే ఎంటెక్ సీట్ అన్నా రావాలి. వారం వారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఉద్యోగం రావాలి స్వామి, ఉద్యోగం రావాలి. ఈ విధంగా ఉద్యోగం వచ్చినాక ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ కావాలి. తర్వాత పెళ్లి గురించి 30 ఏళ్ళు అవుతున్నాయి, పెళ్లి కాలేదు. పెళ్లి అయింది 5 ఏళ్ళు అయినా కానీ ఇంకా పిల్లలు పుట్టట్లేదు. ఒక నలుసు పుడితే బాగుండు అని. పిల్లాడు పుట్టినాక ఇంకా పిల్లాన్ని పెంచుకుంటూ పూర్తిగా మర్చిపోతారు భగవంతుడిని. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత వెళ్ళి మా పిల్లాడికి ఇంజనీరింగ్ సీట్ కావాలి, మా పిల్లాడికి ఉద్యోగం కావాలి, మా పిల్లాడికి ప్రమోషన్ కావాలి, మా పిల్లాడికి పెళ్లి కావాలి, మా మనముడు కావాలి. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారనమాట. దీనివల్ల మనం జైల్లోనే ఉంటాం. ఈ భౌతిక జగత్తుని జైలులా పోల్చారనమాట. దీనివల్ల మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటాం. ఇటువంటి వాటి గురించి మనం ప్రార్థన చేస్తే ముక్తి అనేది రాదు. ఎందుకంటే మనం అడగట్లేదు. ఇది పంజరంలో చిలుకలాగా అనమాట. ఒక 2 ఏళ్ల పాటు పంజరంలో పెట్టారనుకోండి చిలుకని, 2 ఏళ్ల తర్వాత తీశారు దాన్ని బయటికి పంజరంలో నుండి. మనం అనుకోవచ్చు చిలుక భలే ఆనందంగా ఉంటుంది పంజరంలో. యాక్చువల్గా దానికి నరకం అది. మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఒక చిన్న గదిలో పెట్టి ఆ గదికి చుట్టూ సువ్వలు పెట్టి మీకు టైంకి నీళ్లు, అన్నం పెడుతున్నారనుకోండి. ఆనందంగా ఉంటారా? ఆనందంగా ఉండరు. ఎగిరిపోవాలని ఉంటుంది. బయటకు వచ్చి అటు ఇటు అన్ని చోట్ల తిరగాలని ఉంటుంది. కానీ మనం ఆ రామచిలుకని పంజరంలో పెట్టి హింసిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా 2 ఏళ్ల తర్వాత ఆ పంజరంలో నుండి బయటకు తీస్తే అది అనుకుంటుందన్నమాట. ఆహా! ఇప్పుడు ఈ అనంతమైన ఆకాశంలోకి ఎగిరిపోయి ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించే అవకాశం నాకు దొరుకుతుంది అనుకున్న సమయంలో ఆ పంజరంలో నుండి తీసి ఇంకో పంజరంలో పెట్టారు. ఆ పంజరంలో ఇంకో సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత మళ్ళీ బయటకు తీశారు. బయటకు తీయగానే ఆహా! మళ్ళీ నాకు అవకాశం వచ్చింది ఎగరటానికి అనుకున్న సమయంలో మూడో పంజరంలో పెట్టారు. అదనమాట మన పరిస్థితి కూడా. మన శరీరం అనేది ఒక పంజరం లాంటిది. చిలుకంటే ఆత్మ. ఈ ఆత్మని ముక్తి రాకుండా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి, దాని నుండి ఇంకో శరీరానికి ఇలా మారుతూ ఉంటుందన్నమాట. సో దాని గురించే మనం ఆ మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఈ అనంతమైన ఆకాశంలోకి, అంటే మోక్షం కోసం ప్రయత్నించకుండా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళి బాధపడటం మంచిది కాదు. ఎందుకంటే ఈ శరీరమే కాదు, ఇది పంజరం లాంటిదే కాదు, దుర్భరమైన పంజరం. రకరకాల బాధలు, ఆకలి బాధ, దప్పిక బాధ, రోగాలు, చలి, ఎండ, విపరీతమైన కామం, అలాగే ఎంత చేసినా తగ్గని కోపం, వీటన్నిటి ద్వారా బాధపడుతూ ఉందన్నమాట. అందుకే ధార్మికమైన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా ఉంటుంది. ధార్మిక జీవితం ఏంటంటే మంచి పనులు చేయటం, ఎవరికన్నా అన్నం లేకపోతే అన్నం పెట్టటం, ఎవరికన్నా దుప్పట్లు చలికి పడుకొని ఉంటే రోడ్డు మీద వాళ్ళకు దుప్పట్లు వేయడం, ఇవన్నీ చేయటం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తారు వాళ్ళు, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి.
కానీ స్వర్గం కూడా భౌతిక జగత్తులోనే ఉంది. అది కూడా జైలే. అక్కడ కూడా ఎన్నో రోజులు ఉండరు. ఆ పుణ్యం అయిపోయేదాకా మళ్ళీ తిరిగి రావాల్సిందే. సో, అది బి క్లాస్ జైలు నుండి ఏ క్లాస్ జైలుకి వెళ్ళడం అన్నమాట. ఈ ధార్మికమైన జీవితం గడిపి పుణ్యాన్ని సంపాదించుకుంటే అది బి క్లాస్ జైలు నుండి ఏ క్లాస్ జైలు వెళ్ళటం. బి క్లాస్ జైల్‌లో ఏందంటే వాళ్ళు ఏది పడితే అది తినాలి. అందరూ ముగ్గురు, నలుగురు ఉంటారు ఒక సెల్‌లో. అందరికి కామన్ టాయిలెట్, బాత్రూమ్ ఇలా ఉంటాయి. ఏ క్లాస్ జైలంటే నీ రూమ్ నీకుంటుంది. టీవీ ఉంటుంది. కిచెన్ ఉంటుంది. కావాలంటే వండుకోవచ్చు. ఆహ్, ఈ విధంగా స్వర్గంలో ఇటువంటి సదుపాయాలుంటాయన్నమాట. కానీ అక్కడ గూడా దుఃఖాలుంటాయి. స్వర్గంలో గూడా దుఃఖాలుంటాయి. ఎట్లాగైతే మనం చూడొచ్చు. ఇప్పుడు మన భూతల స్వర్గం అంటే అమెరికా. మనమందరూ ఆహ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్యం ఏందంటే అమెరికా వెళ్ళాలి. నేను గూడా బీటెక్‌లో చేసిన మొదటి సంవత్సరం నుండే మొదలుపెట్టామన్నమాట. జీఆర్ఈ, టోఫెల్ రాయాలి. అమెరికా వెళ్ళాలి. ఇది లక్ష్యం అన్నమాట. కానీ అక్కడ గూడా దుఃఖాలుంటాయి. ఆడ గూడా వెళ్లి చూస్తే ఆహ్, జనాలకి ఆహ్, భార్యాభర్త ఇద్దరు పని జేయాలి. ఇద్దరు పని జేస్తేనే ఆ కుటుంబం నడిచేది. ఇద్దరు పని జేస్తున్నారా అని చూస్తే కనీసం ఆ పిల్లాడుంటాడు. మరి ఆ పిల్లాడిని ఎవరు చూసుకోవాలి? భార్య, బిడ్డ, భర్త ఇద్దరెళ్తే. సో, దానికోసం ఒక ఆయాని పెట్టుకుంటారు. మరి ఆయా పని చేస్తుందో, లేకపోతే పిల్లాడిని సరిగ్గా చూస్తుందా లేదా అని దానికో సీసీటీవీ కెమెరా. ఆ కెమెరాలో ఎందుకింత కష్టపడుతున్నారు? మీ అమ్మానాన్నలని తెచ్చుకోవచ్చు గదా! వాళ్ళ మనవడిని వాళ్ళే చూసుకుంటారంటే, వాళ్ళకిష్టముండదు. ఇన్ని సంవత్సరాల నుండి ఈ ఊర్లో పుట్టి పెరిగాము. మళ్ళీ అక్కడికెళ్ళి ఎక్కడుంటామని. ఎప్పుడన్నా వెళ్లి చూసొస్తాం గానీ, పర్మనెంట్‌గా ఆడికెళ్ళటం వాళ్ళకిష్టముండదు. సో, ఈ విధంగా వాళ్ళిక్కడికి రావటానికి ఇష్టముండదు. అక్కడ సదుపాయాలు అయన్నీ చూసి, మొన్న ఒక అబ్బాయొచ్చారనమాట. మా బీటెక్ క్లాస్‌మేట్ 16 సంవత్సరాల తర్వాత ఇండియా తిరిగొచ్చాడు. అమ్మా, నాన్నని గూడా చూడలేదు 16 ఏళ్ల నుండి. సో, ఆ విధంగా డబ్బు ఉంటుంది కానీ, సంబంధాలు ఇవన్నీ ఉండవు. ఆహ్, వాళ్ళు ఒకవేళ ఇక్కడికి రావాలన్నా గానీ, వాళ్ళ పిల్లలు రానివ్వరు. ఆ సదుపాయాలు ఆటన్నిటికి అలవాటు పడిపోయి. సో, ఈ విధంగా ఎక్కడికెళ్ళినా సరే దుఃఖాలనేయుంటాయి. అది స్వర్గలోకమైనా అవ్వచ్చు, స్వర్గం లాంటి అమెరికా అయినా అవ్వచ్చు. సో, అందుకే ఆహ్, ఈ భౌతిక జగత్తులో దుఃఖాలయం అశాశ్వతం అంటారు. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని జీవిస్తేనే నిజమైన ఆనందం అనేదొస్తుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏంది ప్రతి ఒక్కరు నేనే సెంటర్ అనుకుంటారనమాట. నేను నా చుట్టూ తిరగాలి ఏది జరిగినా సరే అని ఆ విధంగా కోరుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో లేకపోతే ఆధ్యాత్మిక జగత్తు లాంటి కమ్యూనిటీల్లో ఏందంటే కృష్ణుడిని సెంటర్‌గా పెట్టి వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. అక్కడ నిజమైన ఆనందం ఉంటుంది. కానీ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు గూడా నేనే సెంటరు, మిగతా వాళ్ళందరిని నేను కంట్రోల్ జేయాలి. ఈ విధంగా కోరుకుంటాం. ఇంట్లో గూడా ప్రతి ఒక్కరు భర్త అనుకుంటారు నేను కష్టపడి పని జేస్తున్నాను. నేను ఎంత అని. భార్య గూడా అనుకుంటుంది. మొత్తం పిల్లలకి అన్నాలు గాని, వీళ్ళందరి బట్టలు ఇవన్నీ నేను జూస్తుంది. పిల్లాడు గూడా అనుకుంటాడు నేను మొత్తానికి సెంటర్ అని. ఆ విధంగా ఆహ్, భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు బాసాను. అంటే ఎంతోమంది బాసులుంటారు. వాళ్ళకి బాసుని నేనవ్వాలని. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు దాసాను. నేను వీళ్ళ యొక్క సేవకుడి యొక్క సేవకుడినవ్వాలి అనేది నా లక్ష్యం. ఆ విధంగా సేవకుడవ్వాలనుకుంటారు. కానీ భౌతిక ప్రపంచంలో బాస్ అవ్వాలి. నేను వాళ్ళని, ఈళ్ళని అందరిని కంట్రోల్ చేయాలి. ఈ విధంగా అనుకుంటారు. సో, ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాల్లో అందరూ కలిసి కృష్ణుడిని ఎలా సంతృప్తి చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం ఉంటుంది. ఎలాగైతే బృందావనంలో కృష్ణుడు, బలరాముడు ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే ఎండాకాలంలో బాగా వేడి సూర్యుడు విపరీతమైన వేడిని సృష్టిస్తారనమాట. మనం అనుకోవచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో సూర్యుడు ఎందుకు ఈ విధమైన బాధలను కలిగిస్తున్నాడంటే దానికి ఒక ఉద్దేశ్యం ఉంది. ఆ విధంగా సూర్యుడు వేడిని సృష్టించగానే అక్కడ వాయువు వెంటనే మిగతా వాళ్ళందరికి సేవ కలిగించడం కోసం. అదెందుకు సృష్టిస్తున్నాడంటే మిగతా వాళ్ళకి సేవ కోసం.
వాయువుకి సేవ చేసే అవకాశం దొరికింది ఇప్పుడు. ఓకే. నేను వెళ్ళి ఒక చల్లటి గాలిని వీస్తాను. ఆ విధంగా కృష్ణుడికి, బలరాముడికి సేద తీరుతుంది. ఈ వెండ యొక్క ప్రభావం తగలదు వాళ్ళకి అని ఆయన చల్లటి గాలిని పంపుతాడనమాట. చల్లటి గాలి పంపగానే యమునా నది చెబుతుందనమాట. ఓహ్! వాయువు నువ్వు వెళ్తున్నావు గదా! కృష్ణుడికి, బలరాముడికి చల్లటి గాలికి నువ్వు వెళ్తూ నా యొక్క నదిలోని చిన్న చిన్న నీటి బిందువులను గూడా నీతో పాటు తీసుకెళ్ళు. తీసుకెళ్ళి కృష్ణుడికి, బలరాముడికి వాళ్ళ మీద వెయ్యి. అప్పుడేమవుతుంది? నీ గాలి వీస్తే వాళ్ళకి చల్లగా ఉంటుంది. సరే అని జెప్పి వాయువు ఆ యమునా నదిలోని చిన్న చిన్న నీటి తొవ్వరలను పట్టుకొని వెళ్తుందనమాట. అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక తోటొస్తుంది. ఆ తోటలో ఎన్నో పూలుంటాయి. ఆ పూలన్నీ చెబుతాయనమాట. "నువ్వెలాగో కృష్ణుడు, బలరాముడి దగ్గరికెళ్తున్నావు గదా! మా మకరందాన్ని గూడా తీసుకెళ్ళు. మా యొక్క సువాసనను తీసుకెళ్ళు" అని. ఆ విధంగా సువాసనను గూడా తీసుకొనెళ్తుంది ఆ వాయువు. వెళ్ళి ఆ యమునా నది యొక్క నీటి బొట్టుల్ని, ఈ పూల యొక్క సువాసనని, వాటన్నిటిని కృష్ణ బలరాముల యొక్క శరీరానికి తగలగానే వాళ్ళు వెంటనే ఆహా! ఎంత హాయిగా ఉంది. మనకి ఇంత వేడిలో గూడా మనకి ఈ అలసటనేది అనిపించడం లేదు. హాయిగా ఉంది అని ఆ గాలిని మెచ్చుకుంటారనమాట. వాయువుని మెచ్చుకుంటారు. కానీ అందులో యమునా నది యొక్క నీటి బిందువులు గూడా ఉన్నాయి. పూల యొక్క సుగంధం గూడా ఉంది. కానీ క్రెడిట్ దొరికింది ఎవరికి? ఓన్లీ వాయువుకి. అప్పుడు ఆహ్, యమునా నది, పూలు అవనుకోవనమాట. చూడు మేము గూడా సేవ చేశాం. మాకు పేరు రాలేదు. పేరొచ్చిందల్లా వాయువుకే అని అనుకోవన్నమాట. కృష్ణుడికి లాభం కలిగిందా లేదా? కృష్ణుడికి ఆనందం కలిగిందా లేదా? అనేదే వాళ్ళ యొక్క లక్ష్యం అన్నమాట. నాకు పేరు రాని, రాకపోని. నేను చేసిన ఈ పని వల్ల కృష్ణుడికి లాభం కలిగిందా లేదా? ఓకే. కృష్ణుడు హాయిగా ఫీలయ్యాడు. అది చాలు. నాకు పేరొచ్చినా పర్లేదు, పేరు రాకపోయినా పర్లేదు. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక జగత్తులో. కానీ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏది చేసినా సరే ఇది నేనే చేశాను అని దానికి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. ఇదంతా చేసింది నా వల్ల అయిందిది అని. కానీ ఆధ్యాత్మిక జగత్తులో క్రెడిట్ గురించి పట్టించుకోరు. కృష్ణుడు ఆనందపడ్డాడా? లేదా? అదే అన్నమాట. సో, అందుకే ఒకసారి రామానుజాచార్యులు ఒక వ్యక్తిని పంపుతారనమాట. అనంతాచార్యుడని మన తిరుపతిలో అప్పట్లో ఆయన వచ్చి పెద్ద కొలను తవ్వి అక్కడ పూల తోటలు వేశారనమాట. ఆ పూలన్నీ వెంకటేశ్వర స్వామికి అర్పించడం కోసం. ఆయన అనంతాచార్యులు. అనంతాచార్యుడి దగ్గరికి ఒక వైష్ణవుని ఒక శిష్యుడిని పంపారనమాట. "నువ్వెళ్ళి అనంతాచార్యుడిని అడుగు, వైష్ణవుడంటే ఎవరని?" ఆయనెళ్లి అడిగారు అనంతాచార్యుల్ని. వైష్ణవుడంటే ఎవరని? ఆయనుండి, "సరే నేను నీకు చెబుతాను. ఈరోజు ఈ ఫెస్టివల్ ఉంది, పండగుంది. ఎంతోమంది భక్తులొచ్చారు. వాళ్ళందరికి మనం భోజనం వడ్డించాలి. నువ్వు వడ్డించంటారు." సరే అని ఒక బంతి కూర్చుంటారు. ఆ బంతిలో ఉన్నోళ్ళందరికీ భోజనం వడ్డిస్తారాయన. వాళ్ళు లేవగానే అదంతా శుభ్రం జేస్తారు. మళ్ళీ రెండో బంతి వాళ్ళందరికి వడ్డిస్తారు. వాళ్ళు లేవగానే అదంతా ఊడిసి మళ్ళీ బట్టతో తుడుస్తారు. మూడో బంతి, నాలుగో బంతి అందరూ అయిపోయినాక చివరికి ఐదో బంతిలో ఆయన్ని "నువ్వు కూర్చొని ఇప్పుడు తినంటారు." సరే అని ఆయన తింటారు. తిన్నాక ఇప్పుడు చెప్పండి వైష్ణవుడంటే ఎవరంటే ఆయన చెబుతారనమాట. వైష్ణవుడంటే 4 లక్షణాలుంటాయి. కొంగ అన్నమాట. వైష్ణవుడంటే కొంగలాగా కొంగ ఏం చేస్తుంది? నీళ్ళల్లో నుంచుంటుందన్నమాట. కదలదు, మెదలదు అలాగే నుంచుంటుంది. ఓ చిన్న చిన్న చేపలొస్తాయి. వాటికి డౌటొచ్చిద్దన్నమాట. ఇదేంది ఏదన్నా పక్షి యొక్క కాలా? లేకపోతే ఏదైనా మొక్క? చూస్తాయి ఆ చేపలు. ఓకే. ఏదైనా పక్షి అయితే కదిలిద్ది గదా! కదలటం లేదిది. అంటే ఈ 2 ఇటు 2 కనబడుతున్నాయి గదా! ఇవి ఎయ్యో మొక్కలట్టుంది. నీటి మొక్కలు అని ఆ కొంగ యొక్క కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. కొంగ చూస్తూ ఉంటుంది. చిన్న చిన్న చేపలొస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఏమనదు. ఆటిని పట్టుకోదన్నమాట. దూరంలో ఉన్న పెద్ద చేపలు గూడా చూస్తాయి. ఈ చిన్న చేపలు ఆహ్, ఆటి యొక్క అయి మొక్కలే అయ్యుంటాయి.
ఎందుకంటే వాటి చుట్టూ తిరిగినా గానీ ఈ చిన్న చేపలకి ఏం జరగలేదు కదని ఆ పెద్ద చేపలు కూడా వస్తాయి అక్కడికి. పెద్ద చేపలు కూడా వచ్చి వాటి కాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉండగానే ఒక పెద్ద చేప రాగానే టక్ అని కొట్టేసుకునేది కొంగ. చిన్న చేపలను వదిలేసిద్ది, కానీ పెద్దది రాగానే గట్టిగా పట్టుకుంటుంది. ఆ విధంగా వైష్ణవుడు కూడా ఎన్నో రకాల ఆనందాలుంటాయి. శారీరక ఆనందం, మనం తింటే మంచి ఆనందం కలుగుతుంది. సినిమా పాటలింటే ఆనందం కలుగుతుంది. ఆహ్, అలాగే మంచి మంచి సైట్ సీయింగ్‌కెళ్తే ఆనందం కలుగుతుంది. క్రాస్ వర్డ్స్ ఇలాంటియి సాల్వ్ చేస్తే ఆనందం కలుగుతుంది. ఎవ్వరు చేయలేని పనిని నేను చేసి సాధిస్తే దానికి ఆనందం కలుగుతుంది. ఈ విధంగా శారీరక లెవెల్‌లో, మానసికంగా, బుద్ధి లెవెల్‌లో, అహంకార లెవెల్‌లో రకరకాల ఆనందాలుంటాయి. అవన్నీ చిన్న చిన్న చేపలన్నమాట. కొంగ ఏం జేస్తుంది, ఆ చిన్న చేపలను వదిలేస్తుంది. అలాగే వైష్ణవుడు గూడా అటువంటి టెంప్టేషన్స్ వస్తాయి. కానీ వాటిని వదిలేస్తాడనమాట. వాటిని వదిలేసి ఎప్పుడైతే పెద్ద చేపొస్తుందో, అంటే ఆధ్యాత్మిక ఆనందం ఆహ్, ఎక్కడైతే అది నిజమైన ఆనందం అన్నమాట. ఎక్కడైతే ఆధ్యాత్మికమైన లక్ష్యం ఉంటుందో, వాటిని వెంటనే పట్టుకుంటాడనమాట వైష్ణవుడు. ఎక్కడికన్నా యాత్రకెళ్ళాల్సిన అవకాశం వచ్చింది. ఏడన్నా సేవ జేసే అవకాశం దొరికింది. ఏకాదశి రోజు ఉపవాసం జేసే అవకాశం వచ్చింది. జపం ఎక్కువ మాలలు జేసే అవకాశం వచ్చింది. ఇటువంటి వాటిని గట్టిగా పట్టుకుంటాడు. కొంగ ఎలాగైతే పెద్ద చేపను పట్టుకుంటుందో. అలాగే చిన్న చిన్న టెంప్టేషన్స్ అలాంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం జేస్తాడు. అది వైష్ణవుడి యొక్క లక్షణం. తర్వాత కోడిలాగా అన్నమాట. వైష్ణవుడు కోడి మనం చూసామంటే నయ్యి దగ్గర ఆహ్, లేకపోతే తెలంగాణలో పెంటకుప్ప అంటారు. ఆవు ఈ గేదెలు, ఆవులు పేడ చ్ అవి ఇదంతా వేస్తారు ఒక చోట. కోడి ఏం చేస్తుంది దాన్నంతా ఆహ్, లాగుతూ ఉంటుంది కాళ్ళతోటి. కాళ్ళతోటి లాగుతూ ఉంటుంది. అక్కడక్కడ ఒక చిన్న ధాన్యం దొరికితే దాన్ని తింటుంది. లేకపోతే ఏదన్నా పురుగు దొరికితే దాన్ని తింటుంది. సో, ఇంత చెత్తను వదిలేస్తుంది. కొంచెం ఉపయోగపడేదుంటే దాన్ని తీసుకుంటున్నారు. ఆ విధంగా వైష్ణవుడు కూడా సారగ్రాహి. సారగ్రాహి అంటే సారమేంది? ఎలాగైతే తేనెటీగ. తేనెటీగ గూడా ఒక పువ్వు దగ్గరికెళ్ళి ఆ పువ్వును కోసుకొని ఎళ్ళిపోదు. నాకెందుకు ఈ పువ్వంతా? దీని యొక్క సారం ఆ తేనె. ఆ తేనె వరకు తాగేస్తుంది, ఎళ్ళిపోతుంది. సో, అదే విధంగా ఆహ్, వైష్ణవుడు గూడా ఇతరుల్లో లోపాలు ఎతకకుండా వాళ్ళల్లో ఏమి మంచున్నది అంతవరకు తీసుకుందాం అని చూస్తాడన్నమాట. అలాగే వైష్ణవుడంటే ఉప్పులాగుండాలి. అంటే క్రెడిట్ కోసం, ఘనత కోసం ఆరాటపడకపోవటం. ఒక మంచి బెండకాయ కూర చేశారనుకోండి. ఆ బెండకాయ కూరలో ఉప్పు సరిగా ఏశారనుకోండి. ఏమవుతుంది? అందరూ మెచ్చుకుంటారు. ఏముంది బెండకాయ కూర అని జెప్పి. కానీ ఉప్పునెవరు మెచ్చుకోరు. కానీ ఉప్పు తక్కువైందనుకోండి. అందరూ తిడతారు. ఉప్పు తగ్గింది, ఉప్పు తగ్గిందని. ఉప్పుని తిడతారనమాట. ఉప్పు తక్కువైందని. సో, ఆ విధంగా వైష్ణవుడు గూడా ఆహ్, సేవ చేస్తూ ఉంటాడు. పేరు రాని, పేరు రాకపోని. ఉప్పు లాంటి వాడన్నమాట. ఆహ్, ఎవరు పట్టించుకోను గూడా పట్టించుకోరు. ఎంత సేవ చేసినా సరే. కానీ ఉప్పు లేడనుకోండి. ఆయన లేడనుకోండి సేవ జేయటానికి. అందరూ ఈ సేవ కాలేదని తిడతారనమాట. ఆ విధంగా వైష్ణవుడు గూడా ఆ విధంగా ఆహ్, క్రెడిట్ కోసం ఆరాటపడకూడదు. నేను జేసిన దానికి నాకు పేరు రావాలి అనే దాని గురించి ఆరాటపడకూడదు. అలాగే చివరగా అనంతాచార్యులు చెబుతారు మీలా ఉండాలి అని. మీలా ఉండాలంటే 4 వంతులు నిన్ను సేవ చేయమన్నా సరే వాళ్ళందరికి వడ్డించి చివరికి నువ్వు తిన్నావు. కంప్లెయింట్ చేయలేదు. నేనెందుకు తినకూడదు ముందని. సో, ఆ విధంగా వైష్ణవుడు ఆ విధంగా ఉండాలి. ఈ విధంగా 4 అన్నమాట. కొంగలాగా చిన్న చిన్న ఆనందాలను వదిలేసి ఆధ్యాత్మిక ఆనందాలను పట్టుకోవటం. కోడిలాగా సారగ్రాహి. ఆహ్, ఇతరుల్లో లోపాలు ఎతుక్కోకుండా వాళ్ళలో ఏం మంచుందని చూడటం. అలాగే నేను జేసిన సేవ కోసం నాకు పేరు రావాలి అని ఆరాటపడకపోవటం. అలాగే సేవా దృక్పథంతోటి ఉండాలి. ఈ విధంగా అనంతాచార్యులు చెబుతారు. ఇదెందుకు జెప్పానంటే ఇదంతా, ఈ
భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆ యమునాదేవి నీళ్లు పంపినా సరే, వాయువు పూలు సువాసన పంపినా వాటికి పేరు రాలేదు. కేవలం వాయువుకు పేరొచ్చింది. అయినా సరే అవి పట్టించుకోవట్లేదనమాట. కృష్ణుడు ఆనందపడ్డాడా లేదా అంతవరకే. నాకు పేరొచ్చిందా లేదా అనేది ముఖ్యం గాదు. సో, తత్ సుఖి సుఖత్వం. ఆయనకి సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను. భగవంతుడికి ఆనందం కలిగితే నాకు ఆనందం. ఎలాగైతే తల్లి బిడ్డల యొక్క సంబంధం లాగనమాట. తల్లి బిడ్డలు సంబంధం ఏంది? తల్లి పిల్లాడికి సేవ చేస్తుంది. కానీ ఏమి ఆశించదు. పిల్లాడి నుండి ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. పిల్లాడు బాగుంటే చాలు అంతే అన్నమాట. సో, అదే విధంగా కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు గూడా పిల్లల మీద ఎక్స్‌పెక్టేషన్స్ మావోడు ఐఐటీ చదవాలి, ఇది చదవాలి అని చెబుతున్నారు. కానీ మామూలుగా తల్లిదండ్రులకి ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సేవ చేస్తారు పిల్లలకి. ఎలాగైతే ఆధ్యాత్మిక జగత్తులో ఒక తేనెటీగ నారాయణుడికి ఏసిన మాలలో ఉన్న పూల మీద వాలి, ఆ తేనె తాగుతూ నారాయణుడి యొక్క ముఖాన్ని చూస్తుందన్నమాట అది పైకి. చూసి ఆ అందాన్ని వివరించడానికి వస్తే, అక్కడున్న రామచిలుక, నెమలి, కోకిల అవన్నీ బాగా పాడతాయి. కానీ తేనెటీగ జుజ్ అని చిన్న సౌండ్ చేసిద్ది. ఎట్టన్నా చేయని సౌండ్ సరిగా ఉండని, ఉండకపోని. కానీ అది నారాయణుడి యొక్క గొప్పతనాన్ని కీర్తన చేయాలనుకుంటుంది కాబట్టి, మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఓకే. నువ్వు చెప్పు అని. ఆ తేనెటీగని ఆహ్, పాడుతూ ఉంటే, ఆ గొప్ప గొప్ప పక్షులు అవి కూడా కామ్‌గా ఉండి వింటాయన్నమాట. కానీ భౌతిక జగత్తులో అలా కాదనమాట. నిజమైన ప్రశంస అనేది ఉండదు. ఎంతసేపటికి నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతాను. ఒక ఒంటుందన్నమాట. ఆ ఒంటెకి పెళ్లవుతుంది. ఆ పెళ్ళికి అన్ని జంతువుల్ని పిలిచింది. గాడిదని గూడా పిలిచింది. గాడిదెళ్ళింది పెళ్ళికి. చూసిందన్నమాట. అరే! ఆవు, జింక ఇయన్నీ ఏదో ఒక గిఫ్ట్ తెచ్చినాయి మ్యారేజ్‌కి. నేనేం గిఫ్ట్ తేలేదే అని జెప్పి, సరే గిఫ్ట్ తేకపోతే తేకపోయాను. కనీసం కొన్ని మంచి మాటలైనా చెబుదాం అని జెప్పి వెళ్లి ఆ గాడిద దగ్గరికెళ్ళి ఒంటె దగ్గరికెళ్ళి అహో రూపం అంటే నువ్వెంత అందంగా ఉన్నావు ఈరోజు అని అంటుందన్నమాట. ఆ గ ఒంటె గూడా ఈ గాడిద నన్ను పొగుడుతుంది గదా! నేను దీన్ని పొగడాలని జెప్పి అహోదు అని నువ్వు నీ నువ్వు గనక మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆహ్, భలే ఉంటుంది. శ్రావ్యంగా ఉంటుంది అని. సో, అహో రూపం అహో ధ్వని. ఇంగ గాడిదేమో ఒంటెకి చెబుతుంది నువ్వు అందంగా ఉన్నావని. ఒంటేమో గాడిదకి చెబుతుంది. నువ్వు భలే బాగా పాడతావని. సో, ఈ విధంగా నిజమైన ప్రశంస అనేదుండదు. నువ్వు నా ఈపు గోకు, నేను నీ ఈపు గోకుతాను. ఈ విధంగా ఉంటుంది భౌతిక జగత్తులో. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అందరూ ఆహ్, ఆహ్, నిజమైన ప్రశంసతోటి, అలాగే భగవంతుడికి సేవా దృక్పథంతోటి బలరాముడు గూడా మనం ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది. కృష్ణ బలరాముడు, సుభద్రామయిని రథం మీద తీసుకెళ్తున్నాం. ఆ బలరాముడు ఎప్పుడు సేవా దృక్పథంతో ఉంటారనమాట. ఎలాగైతే ఆయన భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క విస్తారమే కానీ, ఎప్పుడు సేవా దృక్పథంతో ఉంటారు. అనంత శేషుడుగా ఆయన యొక్క పాన్పుగా మారుతారు. అలాగే ఆయన యొక్క వేరు వేరు పడగలతోటి ఎప్పుడు భగవంతుడి యొక్క కీర్తిని స్తుతిస్తూ ఉంటాడు. ఆహ్, అలాగే భగవంతుడు రాముడుగా వస్తే లక్ష్మణుడుగా వచ్చి సేవ చేస్తాడు. ఈ విధంగా బలరాముడు ఎప్పుడు సేవా దృక్పథంతో ఉంటారు. అలాగే కృష్ణుడు గూడా ఎప్పుడు వ్రజవాసుల గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆహ్, వ్రజవాసులు గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాగైతే ఆహ్, ఒక పిల్లవాడు వాళ్ళు మనం చూడొచ్చు ఇట్లా ఎవరికన్నా పెళ్లయిందనుకోండి. పిల్లాడు పుట్టారు. పిల్లాడు పుట్టగానే ఆయనకి ఆఫీస్‌కెళ్ళాలనే ఉండదు. ఎందుకంటే రోజంతా ఆ పిల్లాడితోటి కూర్చొని, ఆ పిల్లాడిని యొక్క ముద్దుగా ఉంటారు గదా! చిన్న పిల్లలు. వాళ్ళని చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. కానీ ఆఫీస్‌కెళ్ళకపోతే ఇల్లు గడవదు. కాబట్టి ఆఫీస్‌కెళ్తారు.
వెళ్ళినా సరే పొద్దుగూకులు ఫోన్ చేసి భార్యకి, "ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్నానం చేయించావా? లేకపోతే నిద్రపోతున్నాడా? ఆడుకుంటున్నాడా?" సో, ఈ విధంగా మనసంతా ఆహ్, ఇంటి దగ్గరే ఉంటుంది. ఉంది ఆఫీస్‌లో, కానీ మనసంతా ఉంది మాత్రం ఇంటి దగ్గరనమాట. అదే విధంగా కృష్ణుడు గూడా ద్వారకలో ఉన్నారు. కానీ మనసంతా గూడా ఆహ్, బృందావనం మీదే ఉందనమాట. బృందావనం మీదే ఉండి పొద్దుగూకులు బృందావన వాసుల యొక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ అవన్నీ ఉంటే ఆహ్, రాత్రి కల్లో గూడా కలవరిస్తూ ఉంటాడనమాట. యశోదామాత, రాధారాణి, నందమహారాజ్, శ్రీదామ, సుధామ, ఈ విధంగా వాళ్ళ పేర్లన్నీ కలవరిస్తూ ఉంటారు. ఎట్లాగైతే ఆహ్, అందుకే చెబుతారనమాట. బృందావనం అనేది ఆయనకి ఇల్లనమాట. మిగతావన్నీ ఆఫీస్‌లాగా. విష్ణుమూర్తి రూపంలో ఉంటారు గదా! అది ఆఫీస్‌లో ఉన్నట్టు. కానీ బృందావనంలో ఆయన కృష్ణుడు ఇంట్లో, భగవంతుడు ఇంట్లో ఉంటే అది కృష్ణుడి రూపం. భగవంతుడు ఆఫీస్‌లో ఉంటే అది విష్ణుమూర్తి యొక్క రూపం. అయితే ఆ బృందావన్ లీలల గురించి మాట్లాడమని జెప్పి రోహిణీ మాతకి అడుగుతారనమాట వీళ్ళందరూ. దయచేసి మీరు చిన్నప్పుడున్నారు. బృందావన్ లీలలన్నీ మీరు జూసారు. కాబట్టి మాకు వివరించండి ఆ లీలలన్నిటిని అని. సో, ఎందుకంటే మేము గూడా నేర్చుకుంటాం. ఎలాగైతే బృందావన వాసులు ఏ విధంగా సేవ జేశారో, దాన్ని జూసి మేము గూడా నేర్చుకొని, మేము గూడా ఆ విధంగా సేవ జేస్తాం అని వాళ్ళ యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఎంత సేవ జేస్తే వాళ్ళు ఆహ్, కృష్ణుడు మనసు వాళ్ళ మీద నుండి రావడం లేదు బయటికి. కాబట్టి మేము గూడా ఆ విధంగా సేవ జేస్తాం అని రోహిణీ మాతని అడుగుతారనమాట వాళ్ళు. చెప్పండి మాకు ఆ బృందావన లీలలని. ఎలాగైతే ఒక ఆయన వాళ్ళ భార్య రవ్వ లడ్డులు జేసిందనమాట. ఆ రవ్వ లడ్డుల్లో బాగా దాన్ని బంగారు రంగులో వచ్చిందాకా రవ్వని వేపి, అలాగే జీడిపప్పు, కిస్మిస్‌లు, యాలుక్కాయ పొడి ఇయన్నీ ఏసి మంచి నెయ్యితోటి బాగా చుట్టిందనమాట. లడ్లు గట్టింది. లడ్లు గట్టి భర్తకిచ్చింది. ఆయన తిన్నాడనమాట. తిన్నాడు. "బాగా జేశావు గానీ, మా అమ్మ జేసే రవ్వ లడ్డంత అందంగా లేదు. అంత రుచిగా లేదిది" అందనమాట. అనగానే ఇక ఆయన, ఆమెకి బాధ కలిగింది. ఎవరు ముందైనా సరే ఆహ్, వేరేవి నీ వంట కంటే ఆ వంట బాగుందంటే వాళ్ళకి బాధ కలిగిద్ది. సో, అదే ఎట్లాగైతే ఒకాయన వేరే వాళ్ళ ఇంటికెళ్లారు. ఇడ్లీ పెట్టారు ఆ మాతాజీ. ఉండి, "నేను ఇలాంటి ఇడ్లీ ఎక్కడా తినలేదు" అన్నారనమాట. వాళ్ళ భార్య గూడా ఉంది పక్కనే. ఆమె నొచ్చుకుందనమాట. "ఎన్ని సంవత్సరాల నుండి ఇడ్లీ పెడుతున్నాను. ఈడకొచ్చి ఈళ్ళింట్లో తిని ఇలాంటి ఇడ్లీ ఎప్పుడు తినలేదు" అంటున్నాడని. ఆ విధంగా ఆ భార్య గూడా రవ్వ లడ్డు నేను జేసిన దానికంటే వాళ్ళమ్మ జేసింది బాగుందన్నాడు గాబట్టి, వాళ్ళ అత్తకు ఫోను జేసిందనమాట ఆమె. వాళ్ళ అత్తకు ఫోను జేసి, "మీరెలా జేస్తారు రవ్వ లడ్లు" అని కనుక్కొని, ఆ విధంగా చేసిందామె ఒక నెల తర్వాత. "ఇప్పుడు తినండిది. ఇదెలా ఉందని." ఆయన తిన్నాడు. "ఇంతకుముందు జేసిన దానికంటే బాగుంది గానీ, ఆహ్, మా అమ్మ జేసే దానిలాగా లేదిది" అంటాడనమాట. అనగానే, "ఇది రెసిపీ తీసిందే మీ అమ్మ దగ్గర నుండే. మీ అమ్మనడిగి చేశాను. ఆమె ఎలా చేస్తారని. నువ్వెందుకు ఇలా బాగాలేదన్నావంటే, ఏంది తేడా ఇందులో తక్కువేందంటే, ఆప్యాయత అన్నమాట. తల్లి యొక్క ప్రేముంటుంది గదా! ఆ ప్రేమ వల్ల ఏది జేసినా రుచిగా ఉంటుంది. సో, ఆ విధంగా ఆ ఆప్యాయత అది చెప్పలేకపోతాడాయన. ఏంది తక్కువుందంటే, అది చెప్పలేకపోతారు. అదే విధంగా ఈళ్ళు కూడా, ఈ రాణులందరూ గూడా ఏంది కృష్ణుడికి ఆహ్, బృందావనంలో ఏముంది? ఏమి నచ్చిందాయనకి? రాత్రి పూట గూడా ఆ విధంగా కలవరిస్తున్నాడు బృందావనం వాళ్ళ గురించి. వాళ్ళ సేవ ఏంది మాకు చెప్పండి అంటే, ఆ రోహిణీ మాత వాళ్ళు చెబుతూ ఉంటారనమాట. ఎలాగా కృష్ణుడు, బలరాముడు వాళ్ళ యొక్క ప్రేమలు ఆ బృందావనంలో.
వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఆ యశోదామ, కృష్ణుడు బలరాముడు ఆట ఆడుకోవటానికి వెళ్తారు. ఆట ఆడుకోవడానికి వెళ్తే యశోదామాత, రోహిణి అక్కడ బయట కూర్చొని ఉంటారు అనమాట. వాళ్ళు పర్మిషన్ తీసుకునే వెళ్తారు. అమ్మ మేము ఆడుకుంటామంటే మిగతా పిల్లలతో పాటు వెళ్ళండి అంటారు. కానీ వాళ్ళు చెబుతారనమాట. నువ్వు సమయానికి రావాలి. ఇంటికి వచ్చి అన్నం టయానికి రావాలి అని. నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వెళ్తారు. కానీ ఆటల్లో మునిగిపోయి తిరిగి రారు. ఎంతసేపటికి తిరిగి రాకపోతే యశోదామాత రోహిణికి చెబుతుందనమాట. మన ఇద్దరు పిల్లల్ని తీసుకురా, కృష్ణ బలరాముల్ని. ఎంత అయింది, మధ్యాహ్నం అవుతుంది, వాళ్ళు ఇంకా తినలేదు, పొద్దుటి నుండి ఆడుకుంటున్నారు, అలిసిపోయి ఉంటారు అని. సరే రోహిణి మాత వెళ్తారనమాట పిలుచుకురావటానికి. వెళ్ళగానే ఆ కృష్ణ బలరాం రండి మీరు, పొద్దుటి నుండి ఆడుకుంటున్నారు, ఇప్పుడు అన్నం తినాలి రండి అంటారనమాట. అనగానే బలరాముడు చెబుతారనమాట కృష్ణుడికి, అమ్మ వచ్చింది మనం వెళ్ళాలి అని. ఏ అమ్మ వచ్చిందంటే రోహిణి మాత. రోహిణి మాత అయితే మనం పట్టించుకోవద్దు కదా, మనం ఆడుకుందామని. ఎందుకంటే ఆమె మృదు స్వభావం కలిగింది అనమాట. అంత స్ట్రిక్ట్ గా ఉండదు రోహిణి మాత. కాబట్టి వాళ్ళు ఆమె కళ్ళు తిరగరు అనమాట. ఆమె చెబుతున్నా గానీ రండి ఇంటికి వెళ్దామన్నా సరే వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోతారు. ఇక రోహిణి మాత వెళ్ళి, నా ప్రేమ అంత ఎక్కువ లేనట్టుంది, నేను వాళ్ళని తీసుకురాలేకపోయాను, యశోదామాత మీరెళ్ళి మీరు తీసుకురండి అని చెబుతుందన్నమాట. చెప్పగానే యశోదామాత వెళ్ళి వాళ్ళిద్దరికి చెబుతూ, పొద్దుటి నుండి ఆడుకుంటున్నారు, అలిసిపోయారు, ఆకలి అవుతుంది మీకు, రండి రండి అని చెప్పి పిలుస్తుందన్నమాట. పిలిచి, చూడు మీ బట్టలు ఎలా మురికైనయో, ఆ మిగతా పిల్లల బట్టలు చూడు ఎంత బాగున్నాయో, మీరు కూడా వచ్చి కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ వద్దురు అని ఆటలాడుకోవడానికి ఆ అని ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరనమాట. వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. చివరికి యశోదామాత చెబుతారనమాట. మీ నాన్న ఆకలితో ఉన్నాడు. మీ నాన్న మీకోసం ఎదురు చూస్తున్నారనగానే ఇక అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారనమాట. అయ్యో పాపం నందమహారాజు ఆకలితో ఉన్నారా మా కోసం. సరే వెళ్లి తినొద్దాము. 10 నిమిషాల్లో వస్తామని మిగతా పిల్లలందరికి చెబుతారనమాట. 10 నిమిషాల్లో వస్తాం. ఆహ్, అన్నం తినేసి మీరందరూ ఇక్కడే ఉండండి అని చెబుతారనమాట. వాళ్ళు వెంటనే ఉండి ఆ పిల్లలందరూ చెబుతారు, నువ్విప్పుడు సాకులు చెప్పి వెళ్తున్నావు, ఓడిపోతున్నావని. ఆహ్, ఇప్పుడు ఆడాల్సిందే మాతోటి. లేకపోతే నువ్వు 10 నిమిషాలు ఆగి వస్తే నిన్ను తీసుకోము ఆటలోకి. నువ్వు పక్కన నుంచొని మేము ఆడుకుంటుంటే చూడాల్సిందని. ఇంకా కృష్ణుడికి, బలరాముడికి భయం పడుతుందనమాట. రేపు మళ్ళీ వస్తే మమ్మల్ని ఆటలోకి రానియ్యరేమో అని. ఆటలోకి రానియ్యరని చెప్పి, సరే అని చెప్పి సరే మేము వెళ్ళమని చెప్పి ఆట మొదలు పెడతారు మళ్ళీ. ఇక ఇయన్నీ యశోదమ్మాయి చూస్తూ చూస్తూ ఉంటారనమాట. చూస్తూ చూస్తూ ఉండి పిల్లలందరినీ పిలుస్తుందనమాట. పిలిచి, ఇక్కడ హౌ బిలవ్ అని ఒక జంతువు ఉంది. ఆ జంతువుకి సింహం లాంటి తల ఉంటుంది. అలాగే గుర్రం లాంటి శరీరం ఉంటుంది. అనంగలోనే వాళ్ళందరూ, ఆ పిల్లలందరూ చెబుతారనమాట. అవునా! మేమెప్పుడు వినలేదే దీని గురించి. అంటే మీరు చిన్న పిల్లలు, మేము ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. మేము చూసాము కూడా దాన్ని. హౌ బిలోని అని. అది గనక వచ్చిందనుకోండి, మీరందరూ వెంటనే ఇంటికి పరిగెత్తాలి అని చెప్పిద్దనమాట. సరే, సరే మేమందరం ఇంటికి పరిగెత్తుతాం అని చెప్పి వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. యశోదామాత చూస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత పెద్దగా అరుస్తారనమాట యశోదామాత. హౌ బిలో వచ్చింది అని. అని వెనక్కి తిరిగి పరిగెత్తుతూ ఉంటుంది యశోదామాత. అది చూసి పిల్లలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు పరిగెత్తుతారు. కృష్ణుడు, బలరాముడు కూడా వచ్చి యశోదామాత చీర పట్టుకొని అటు ఒక సైడ్, ఇటు ఒక సైడ్ వాళ్ళు కూడా పరిగెత్తుతారు ఇంటికి. ఇంటికి పరిగెత్తుకుంటూ రాగానే యశోదామాత వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళకి కొత్త బట్టలు వేసి, నందమహారాజుతో పాటు వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. అలా తింటూ ఉన్న సమయంలో కృష్ణుడు అడుగుతారు బలరాముడిని, "అన్నయ్య నువ్వు చూసావా నిజంగా హౌబిలవని?" వచ్చిందంటారు. వచ్చింది సరే నువ్వు చూసావా అంటే, "నేను చూడలేదు అమ్మ చూసిందంటారు." అదే నేను చెబుతోంది, నాకు అనుమానంగా ఉంది. నిజంగా వచ్చిందా లేదా హౌ బిలవ్ అని. అనగానే యశోదమాత చెబుతారనమాట, "మెదలకుండా తినండి మీ ఇద్దరన్నం" అని. సో, ఆ విధంగా కృష్ణుడు, బలరాముడు ఆహ్, వాళ్ళు సాక్షాత్ భగవంతులైనా సరే, బృందావనంలో వాళ్ళు ఒక అమాయకమైన పిల్లల్లాగా లీలలు చేశారనమాట. ఎవరైతే ఇటువంటి లీలల్ని ప్రశంసిస్తారో వాళ్ళకు గూడా
ఆ ఆ లీలల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారనమాట భగవంతుడు. కృష్ణుడు ఎక్కడైతే గోలోక బృందావనంలో ఆయన బజార్ ఉంది గదా! ఆ బజార్‌లో ఒక ఇల్లు దొరికిద్దని చెబుతారు వాళ్ళకి. ఆ లీలలన్నీ చూసే అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా శాస్త్రాల్లో రాశారనమాట. ఆ విధంగా ఆహ్, రోహిణీ మాత చెబుతూ ఉంటే ఈ లీలలన్నీ కృష్ణుడు, బలరాముడు గనుక విన్నారంటే వాళ్ళు మళ్ళీ బృందావనం వెళ్తారనే భయంతోటి సుభద్రామాయిని అక్కడ డోర్ దగ్గర కాపలా పెడతారు. నువ్వు చూస్తూ ఉండు. కృష్ణుడు, బలరాముడు వస్తే మాకు సూచనివ్వు, సంజ్ఞ చెయ్యి. మేము వెంటనే చెబుతాం నీకు. ఆహ్, ఆపేస్తాం ఆ కథని అని. సుభద్రామాయి ఈ లీలలన్నీ వింటూ, వింటూ ఆమె కళ్ళు పెద్దయి అయిపోతాయి. ఆమె తన్మయత్వంతోటి వింటూ ఉంటుందనమాట. కృష్ణుడు, బలరాముడు చెరొక సైడొచ్చి వాళ్ళు వింటూ ఉంటారు. సుభద్రామాయికి తెలియని గూడా తెలియదు వాళ్ళొచ్చి వింటున్నారని. ఆ విధంగా కృష్ణుడికి, బలరాముడికి గూడా కళ్ళు పెద్దయి అయిపోతాయి. చేతులు లోపలికెళ్ళిపోతాయి. ఆ విధంగా మహాభావ రూపం వస్తుందనమాట. ఆ మహాభావ రూపంలో ఆహ్, జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్ర ఆ రూపం అన్నమాట. ఆహ్, మనం అనుకోవచ్చు ఈ రూపం ఏంది వేరుగా ఉందని. అది యాక్చువల్‌గా ఒక గొప్ప రూపం. ఆహ్, భగవంతుడి యొక్క ఒక రూపం. ఆ రూపంలో వచ్చి అదే అర్చామూర్తి రూపంలో గూడా మన ఇళ్ళకొచ్చి మన యొక్క సేవని, ప్రేమని ఆ భగవంతుడు ఆ రూపంలో స్వీకరిస్తారనమాట. ఈ విధంగా జగన్నాథ స్వామి యొక్క ఆహ్, రథయాత్ర, ఆయనకి సేవ చేసే అవకాశం ఇవన్నీ మనకి దొరికాయి.